రీల్స్ గీల్స్ అన్ని బంద్ చేయని చెప్పినాం కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అయితే వీడియో డిలీట్ చేయాలి అంతేనా బ్రో? ఏం నడుస్తుంది మీది? ఆల్రెడీ ఆడ చెప్పేసినాం కదా. అంటే అది ఏ బాబు, బంద్ చేయి, వీడియో బంద్ చేయి. ఏ బస్సు బయట ఏడికోరు, ఏ ఈవెంట్ ఉన్నా ఏమున్నా సరే అన్న. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్. సో ఇంట్రడక్షన్ ఇవ్వద్దు ఈ వీడియోకి, బట్ ఏంటంటే శిరీష వాళ్ళ బావ అనమాట. ఈయనకి వీడియోలు నచ్చుతలేవు అని చెప్పి చెప్తుండు. అసలు నీ ప్రాబ్లం ఏంది బ్రో? ఇప్పుడు గిట్ట పెట్టాకనా ఈ వీడియోని సెక్యూర్ గా నువ్వు పెట్టుకో. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇది గిట్ట నువ్వు యూట్యూబ్ లో ఏం పెట్టాకు. ఈ వీడియో పెట్టాను బ్రో, ఇది నేను ఓన్లీ సెక్యూరిటీ పర్పస్ పెట్టుకుంటున్నా. ఇది మీ గురించి కాదు, నా గురించి. ఫ్యూచర్ లో ఇప్పుడు చూడు, నేను పిలవంగానే వచ్చినావు, వీడియో నీ అంతా నువ్వు వచ్చినావు కదా, అడుగు ఆమె. నేనేం ఫోర్స్ చేయలేదు. నేను చెప్తున్నా, నేను ఏమంటున్నా బ్రో, ఆమె ఫోర్స్ ఏం చేయలేదు. నేను నార్మల్ గా ఇట్లా చేద్దాం ఆ వీడియో అది ఇది అని చెప్తే ఆమె అగ్రే వచ్చింది. నాకు తెలియదు ఇట్లా బావాళ్ళు ఉన్నారు అది. నువ్వు నాకు చెప్పినావా? నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. హలో గైస్, నేను వీడియోలో ఎలా ఉందో మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చదువు అనుకుంటున్నా. యాప్ పేరు వచ్చేసి రమీ నోబుల్ వచ్చేసి నేను డైలీ 500 to 2000 వరకు అర్న్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఆడి మీరు నేను చెప్పిన ట్రిక్ మీరు ఫాలో అయితే కనుక కంపల్సరీ మీరు కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇంటర్ఫేస్ చూస్తే ఇలా వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనము ఫోన్ నెంబర్తో బైండ్ చేయగానే మనకు 41 రూపీస్ అనేది మన అకౌంట్లో పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం డిపాజిట్ చేసుకోవాలి. 500తో నేను స్టార్ట్ అనేది గేమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో నా ఫేవరెట్ గేమ్ వచ్చేసి డ్రాగన్ వర్సెస్ టైగర్. ఫస్ట్ అయితే మనం బెట్ వేస్తాము. నేను వచ్చేసి బెట్ వేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నేను వచ్చేసి డ్రాగన్ మీద వేసాను. డ్రాగన్ అనేది విన్ అయింది. చాలా ఈజీగా విన్ అవ్వచ్చు అనమాట. నేను వచ్చేసి మళ్ళీ నేను బెట్ వేస్తున్నాను. మళ్ళీ నేను వచ్చేసి టైగర్ మీద వేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. చూసుకున్నట్టయితే మళ్ళీ నేను టైగర్ అనేది మళ్ళీ విన్ అయ్యాను అనమాట. సో మళ్ళీ నేను థర్డ్ టైం కూడా వేసి నేను మీకు చూపిస్తాను. 99% విన్నింగ్ ట్రిక్ అనమాట ఇది చూసుకుంటే డ్రాగన్ మీద వేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రాగన్ అనేది విన్ అయింది. ఇక్కడ చూసుకుని నేను విన్నింగ్ అమౌంట్ వచ్చేసి నేను 1000 రూపీస్ నేను వచ్చేసి విత్డ్రాల్ చేసి చూపిస్తాను మీకు. నేను అమౌంట్ అనేది 1101 రూపీ నేను విత్డ్రా చేస్తున్నాను. విత్డ్రా మీద క్లిక్ చేయగానే మనకి వచ్చేసి సక్సెస్ఫుల్లీ అయిపోతుంది. మీరు లాస్ట్లో నా స్క్రీన్ షాట్స్ కూడా మీరు లైవ్లో చూసుకోవచ్చు ఒకసారి. ఇదే నా స్క్రీన్ షాట్స్. ఇట్లా మాట్లాడింది ఆల్రెడీ ఆమెకు చెప్పినామా ఇంట్లో కూడా. సరే, ఈ వీడియో అయితే నేను నా సెక్యూరిటీకి పెట్టుకుంటున్నా బ్రో. ఇది మీకు సంబంధమే లేదు. ఇది ఏంటంటే నా ఫ్యూచర్లో ఈమెతో నాకు ప్రాబ్లం కావద్దు. వీడియోలు కానీ అవి కానీ ఏం తీయరు ఎవరు, ఇట్లానే ఇక వేరే వాళ్ళు తీస్తారు బ్రో. మీ చెల్లెతో మీ మరదలతో తీయొద్దు అంటున్నావు అంతే కదా? అవునన్నా, మరదలతో మీరు ఇరో బ్రో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాకు సంబంధం లేదు. నేను వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు చెప్పిన, నేను పిలువన్నా అయిపోతుంది. ముంగటుంటే మాట్లాడతాను. నేను ఇక నాతో మాట్లాడితే నీకు సాటిస్ఫాక్షన్ లేదు. అట్లా కాదన్నా, నీతో మాట్లాడినా ఎట్లా ట్రీట్ చేస్తున్నావు నాకు తెలుసు. అయిపోయింది, నేను వీడియో ప్రైవేట్ చేస్తాను. డక్కలు కొడుతుర్రు మాట్లాడు. అదే బ్రో, ఇప్పుడు ఏం చేద్దామంటావు? పిలువన్నా మాట్లాడదాం. మళ్ళీ పిల్లు ఒకసారి కాల్ చేయి. పుల్లంపులే చెప్తాను, కూల్గా మాట్లాడాను. సరే అన్నా, నేనేమంటున్నా రఫ్ అండ్ టఫ్ మాట్లాడదు. ఇప్పుడే రఫ్ అండ్ టఫ్ ఏం లేదన్నా, మాట్లాడదాం. కొడుతురు అది ఒకటి చెప్పు మనకాలి. రఫ్ అండ్ టఫ్ మాట్లాడదు అంటున్నా. ఎవరు మొన్న వీడియో చేసిరు భయ్, కరెక్టే చేసిరు. వీడియో లేకుండాలి. మా తమ్ముడు మా తమ్ముడు వచ్చిన ఎంబడి నేను లేకుండే. మళ్ళీ మీద అట్లా రేజ్ అవుతారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ లో ఉన్నారు బ్రో. ఫ్రెండ్స్ వాళ్ళు ఏం ఫ్రెండ్స్ అన్న, నాకు ఫోన్ చేసి చెప్తున్నా అన్న ఇట్లా వీడియో అని చెప్పి నా మీద రేజ్ అవుతారు అన్న అని చెప్పావా? మొన్న ఏమైంది స్టోరీ? అరే ఆ రోజు మనం మాట్లాడిన ఓవర్ చేసేస్తున్నావు. వీడియో కోసం చేస్తుండే. ఏం వీడియో పోయి డక్కలు కొట్టుకుంటా వీడియో నాకు దాకిందంట. ఒకసారి రాను చూడు. ఆ రోజు రీల్స్ గీల్స్ అన్ని బంద్ చేయని చెప్పినాం కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? బంద్ చేస్తా, ఏం చేస్తాను. ఆ రోజు యశ్వంత్ మాట్లాడింది కదా, మంచిగా మాట్లాడింది కదా, మరి ఈయనకి ఎందుకు కంప్లైంట్ చేసిందంట? మరి చెప్పాడు, నీకు ఫోన్ చేసిండు. డక్కా కొట్టింది కదా అట్లా. అరే ఆ రోజు సారీ చెప్పేసినాం కదా. ఇప్పుడు నేను నీకు డక్కా కొడతా?
కళ్ళలు పడతా నువ్వు సారీ చెప్తా సారీ చెప్తా తర్వాత ఇట్లా ఉండాలి 10 మందికి నవ్వుపించేటట్టు ఎంటర్టైన్మెంట్ ఉండాలి. నువ్వు ఇట్లా సీరియస్ అయ్యి డక్కలు కొడితే ఇక్కలు కొడితే ఎవడుకుంటాడు పోయి. కరెక్టే బ్రో నువ్వు చెప్పేది. డక్క కొట్టినామా, డక్క కొట్టిన తర్వాత మనోడికి డక్క కొట్టిండు యశ్వంత్ కూడా మనోడికి డక్క కొట్టిండు. ఎవరికైనా కోపం వస్తుంది ఏరియాలో ఉండరు కాబట్టి చెప్తుండు మీకేమంటలేడు నాకు చెప్తుండు వీడియో పర్పస్ అట్లా నీతో మాట్లాడింది కదా. నాతో మాట్లాడి కదా ఈయన అన్నాడు కదా ఏమని? అదే ఇది మా ఏరియా అయ్యా చెప్పినా కదా వీడియో తర్వాత మనం మంచిగా మాట్లాడినాం కదా. ఏమైంది తెలుసా కొడతా నీకు సరే తాకని జాగలా తాకింది సారీ చెప్తా లైట్ తీసుకుంటావా? మళ్ళా నువ్వు ఒకటి మాట్లాడతావు మళ్ళీ నేను మాట్లాడితే సారీ చెప్పినా అన్న అంటావు. సరే బ్రో ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ యశ్వంత్ కి సారీ చెప్పేసి అయిపోయింది. సరే అన్న అవన్నీ ఓని ఆ వీడియోలు ఏం చేయకు డిలీట్ చేసావి. ఏవి ఆ ఉన్న వీడియో యూట్యూబ్ లో డిలీట్ చేసి దాని మీద ట్రోల్ వస్తున్నాయి చేసేవి బాయ్ వద్దు. ఇదే వీడియో డిలీట్ చేయాలి అంతేనా బ్రో? ఆల్రెడీ చెప్పినా కదా వాళ్ళకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి చెప్పేస్తాం కదా. ఎవరు వచ్చారు ఎవరు చెప్పారు ఎవరు మీరు అంతా అసలు నువ్వేడుంటావు బాబు ఏడుంటావు తమ్ముడు ఈయనెందుకున్నావు ఎవరు మీరంతా ఈమెవరు నువ్వెవర్రా నువ్వెందుకు వచ్చినావు ఇడికి? షూట్ ఉంటే అంటే వచ్చినామా? షూట్ ఉంటే ఈడెందుకు చేస్తారు? షూట్ ఉంటే అసలు మీరేమో నువ్వెవరు? నేనేమో ఆల్రెడీ బాబు ఏం నడుస్తుంది మీది? ఆల్రెడీ ఆడు చెప్పేసినాం కదా. అంటే అది మాటలు మంచిగా మీరెవరు నువ్వెవరు బాయ్? అరే నేను ఆల్రెడీ ఆయనకి చెప్పినా కదా. నేను ఎవరికి చెప్పినావు? వీడియో ఎవరైతే తీస్తున్నారో వీడియోలో అసలు ఏ బాబు బంద్ చేయి వీడియో బంద్ చేయి. వీడియో ఎవరు తీయమన్నారు? ఎవరు మీరంతా అసలు? రైల్వే ఎంప్లాయ్ ఏం కథ? మా డాడీ రైల్వేనే. ఏం కథ మీది? కార్డు చూపి మీ డాడీ కార్డు చూపి పెట్టుకొని తిరుగుతాం. మళ్ళీ ఉండద్దు బ్రదర్ వెళ్ళిపోండి బాబు. బ్రదర్ మంచిగా మాట్లాడుతున్నాను అర్థం చేసుకో. రే చుబ్బైట్రే క్యా సమझరా? బాబు మంచిగా చెప్తున్నప్పుడు వినండి బాబు. కడదనప్పుడు దెబ్బలు తినకూరి బాబు. మళ్ళీ 2 minutes 3 minutes ఇట కాదు మీ స్టూడియోనా ఇది? స్టూడియోలో వేసుకోరే మనం ఉంటే అట్లా కాదని వేయద్దు. అర్థమా? చదువుకున్నావా? నాకు చెప్పాక చదువుకున్నా నాకు చెప్పాకన్నా చెప్పుడు కాదు. ఎవరు పిలిచిరు పిలిచిన వాళ్ళు ముంగట్నూరు కదా. నేనే అరే పిలిచింది నేను వీడియో ఇదే నేను చెప్తా. అరే ఓ ఎందుకు పోరా అయితే పిలిచింది నేను. ఎవరైతే ఆయన వచ్చిండు కదా ఆర్పిఎఫ్ అయినా ఆల్రెడీ చెప్పేసినాం మేము వీడియో చేస్తున్నాము అది ఇది అని చెప్పినాము. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు. ఏది వీడికెళ్ళి వెళ్ళిపోరి పోయి ఏమైంది పోయి? ఏమన్నా చేయాలా ఇప్పుడు? ఏం చేస్తావు మళ్ళీ? ఏందిరా బాయ్ మీది హోటల్స్ లా? మీరు ఎందుకు వచ్చిర్రు అసలు కోటర్స్ వాళ్ళ? మీరు ఆడ చేసుకో మీ దగ్గర చేసుకోండి. అంటే కోటర్స్ వాళ్ళు అంటేనే రావాలన్న. మీరు ఊరా ఏ బస్సుకి బయట ఏడికోరు ఏ ఈవెంట్ ఉన్నా ఏమున్నా సరే అన్న. ఏమో నిన్న చేస్తారు ఆడపిల్లలు గిడపిల్లలు తిరుగుతా ఉంటారు. ఇక్కడ వీడియోలు తీయద్దు అన్న. మేము గిట్ట ఒక ఆడపిల్ల గమ్మునుండు. నీతో మాట్లాడద్దన్నావా? గమ్మునుండు. సరే ఎక్స్ట్రా చేయకు. సైలెంట్ ఉండు. నీతో ఏమన్నావు? నేను పిలిపించిన వాళ్ళతో మాట్లాడన్నావు కదా. గమ్మునుండు. ఉన్నప్పుడు ఫేమస్ అయితే పెద్ద మాట అన్నాడు సార్. సరే వెళ్ళిపోతుంది. అవును వెళ్ళిపోండి బ్రదర్. ఏ అవసరం లేదు. 2 minutes అని అయిపోయింది వీడియో అయిపోయింది. అసలు మీరు స్టూడియోలో వేసుకోరు ఇవన్నీ.
ఏ మీ వల్ల ఇప్పుడు ఆడపిల్లల్ని కాల్పిల్ల అన్నావు అట్లా వద్దు. మీ వల్ల ఆ పిల్లకి అవసరం లేదా ఆడ నుంచొని విన్నరా? అమ్మ బాబా మగ వెనుక నుంచోని మాకేం అర్థమైతలేదు. నువ్వేమన్నా సారీ బ్రో అట్లా అంటాడేమన్నా అంటే ఇల్లు వేస్తే ఒక లెక్క నీకు అన్నీ తెలుసా? ఇక్కడ ఎవడెవడ తెలియదు కాదన్నా మీరు ఏం చేస్తారు ఏం మాట్లాడుతున్నారు ఓకే చిల్లి కదా చిల్లి కదా బాయ్. దాచుకుంటుంది బావేన్క దాచుకుంటుంది బావేన్క బావా ఏది కథ ఈ రోజు మనది అన్నట్టు. అయితే వీడు సినిమాలలో చేస్తాడు బ్రో. మూవీస్ లో కేజీఎఫ్ మూవీ అట్లున్నాడు. ఇది అనుకోలేదు సీరియస్లీ, నార్మల్ వీడియోనే అనుకున్నాం. ఆడ కూర్చున్నప్పుడు చూడలేండి, ఆడ కూర్చున్నప్పుడు ఇప్పుడు ఏం చేయలేదు వీళ్ళు. మేము రియాక్ట్ అవుతలేము కదా, మనకేమో వీళ్ళు రియాక్ట్ అయితే లేరు. మన అప్పటి నుంచి నేను నిజంగా ఎవరో అనుకున్నా. సారీ సారీ ఏమనుకోకు. ఎందుకన్నా సారీ నా భయం అంతా ఏంటంటే ఇప్పుడు నేను వీళ్ళిద్దరికి ఫైట్ అయిపోయేమో, మీరు సైలెంట్ గా ఉన్నారు కదా. నా వాయిస్ జస్ట్ ఆడికి అడుగుతున్నాడు కదా ఆయనని చేయకూడదా అది నాకు భయం వేసింది. ఏమైనా గొడవ అయిపోతుందేమో రియల్ గాని. మొన్ననే అయిపోయినా ఇట్లాంటి గొడవ. అందుకనే నేను ఫుల్ వీడియో చూడమని చెప్పిన. ఎందుకంటే యాక్చువల్లీ నేను శిరీషకి ఇంకా వాళ్ళ బావకి ఏం చెప్పినట్టు ప్లాన్ ఇట్లా సోయల్ ఇంకా వంశీ మీద ప్రాంక్ చేద్దామని చెప్పిన. కానీ ఏంటంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఒకరిని సెట్ చేసి పెట్టిన. ఏంటంటే సినిమా విలన్ నా తమ్ముడు అవుతాడు, వాడికి షూటింగ్ లేదని చెప్పేసి మళ్ళీ మన వీడియోలోకి వచ్చినాడు.